సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మీతో పనిచేసినటువంటి హీరోయిన్స్ కావచ్చు, 1980sలో ఉన్నటువంటి అప్పుడు హీరోలు, హీరోయిన్లు, రీయూనియన్లు ఇవన్నీ ప్లాన్ మీదే అంట కదా? నాది కదా. కాదా? ఎగ్జిక్యూషన్ ఎక్స్క్లూజివ్లీ గోస్ టు సుహాసిని అండ్ లిజీ, మన ప్రియదర్శన్ వైఫ్. వాళ్ళిద్దరూ ఒకసారి సుహాసిని లిజీని చూడడానికి వెళ్ళినప్పుడు అదే రోజున మైకేల్ జాక్సన్ చనిపోయాడు, అతను ఫ్యూనరల్ తీసుకెళ్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. వెనకాల ఆర్టిస్టులు ఇది బ్రూక్ షీల్డ్స్ వాళ్ళందరూ అంటే అప్పుడు లిజీ చూడ మైకేల్ జాక్సన్ బ్రతుకున్నప్పుడు ఒక్కళ్ళు రాలేదు, చచ్చిపోయాక అందరూ వచ్చారంటే మనం కూడా అంతే కదంటే, వై డోంట్ వీ హ్యావ్ రీయూనియన్ అగైన్ అండ్ కాల్ ఆల్ ద మేల్ యాక్టర్స్ అండ్ ఫీమేల్స్ హూ ఆల్ వర్క్డ్ ఇన్ 80s అని వాళ్ళకి ఆ బ్రెయిన్ చైల్డ్ వచ్చి ఫస్ట్ నాకు ఫోన్ చేశారు. చలో వి విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అన్నారు. ఫ్యాంటాస్టిక్ అన్నాను. అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఆల్. బట్ ఓన్లీ మీరు మాత్రమే వెళ్తారంట, ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ వీళ్ళు ఎవ్వరూ లేకుండా? నోబడీ ఈజ్ అలౌడ్. ఎందుకు? 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ వాళ్ళదే కదా. ఇఫ్ హీరో మ్యారీడ్ హీరోయిన్ దెన్ దే బోత్ అలౌడ్ 80s. అంతేగాని నో వైఫ్స్, నో హస్బెండ్స్, పిల్లలు కూడా నోబడీ. ఇట్స్ పర్సనలీ ఫర్ అవర్ గెట్ టుగెదర్. ఏం చేస్తారు? వి టాక్ అబౌట్ ఓల్డ్ టైమ్స్, దట్ థింగ్. అది ఇట్స్ ఎ టాప్ సీక్రెట్. ఓల్డ్ టైమ్ గాసిప్స్, ఓల్డ్ టైమ్ అఫైర్స్, రూమర్స్ అన్ని, ఎవ్రీథింగ్. యూ విల్ గో బ్యాక్ టు ఒక 40s కి వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు అన్నీ మాట్లాడుకొని అంతే. వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ ప్లాటానిక్ రిలేషన్షిప్ అండి, బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నథింగ్ ఇన్ ద బ్యాడ్ సెన్స్, బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. one side love for one side love for the other. It was a lot of things all mixed together. It was such a nice feeling. It will have to be experienced. It cannot be explained. ఆ హీరోయిన్లలో ఆ కాలం దాంట్లో మీరు ఎవరిని లవ్ చేశారా? ఆ టీంలో, వచ్చే టీంలో, ఆ రీయూనియన్లో ఉండే టీంలో? మాకు అప్పుడు ఆ లవ్ అనేది ఇదే రాలేదండి. వి వర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్, బట్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ అప్పుడు ఎందుకంటే భార్య వైఫ్ అనే ఆ థాట్ రాలా. వి వర్ ఆల్ టూ యంగ్ టు థింక్ ఆఫ్ సచ్ థింగ్స్, బట్ వి వర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ వి ఆల్వేస్ యూస్ టు బి ఫ్రెండ్లీ. అండ్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ హీరోస్, ఐ యూస్ టు బి ఫ్రెండ్లీ విత్ ఆల్ ద హీరోయిన్స్, with everybody. Nobody had a bad feeling about me, or I had or nor did I have any bad feeling towards anybody. That's why we are able to convey even today. So you kind of thought I said it all. So we were all very friendly, and వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా చెప్పారు. మనం ఇప్పుడు ఏం చేయాలి అదే మా ఫాదర్ ఇలా అన్నారు, ఏం చేయాలి. I say you treat your dad like a friend, yeah, but you అని అలా అడ్వైస్ ఇచ్చుకోవడం అన్నీ బాగుంటుంది. లేకపోతే నేను ఇంకెవరైనా పక్కింటి అమ్మాయి నన్నే చూస్తుంది, నేనేం చేయమంటావు, ఇలాంటి అడ్వైజ్లో కూడా అడగడం. సో మీరు ఎవరిని లవ్ చేయలేదు, ఫ్రెండ్లీగానే ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారా అక్కడ? బట్ ఎవ్రీబడి యూస్ టు బి ఫ్రెండ్లీ విత్ మీ. నోబడీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఇంటెన్షన్ టువర్డ్స్ మీ. నోబడీ హ్యాడ్. సో we are able to remain good friends even today. అలాంటి ఏదైనా వస్తే బా అది సమ్ ఫీలింగ్ ఉండేది, బట్ అలాంటి లేదు కాబట్టి we feel open free with everybody. రాధిక్ కానీ, సుహాసిని కానీ, భానుప్రియ అందరూ, పూర్ణిమ జయరామ్ కానీ, లవ్లీ. దట్ 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ అది ట్రై చేసి 90 హీరోయిన్స్ కూడా ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. భానుప్రియ పాపం తర్వాత షీ స్టాప్ కమింగ్ టు ద బికాస్ షీ హ్యాడ్ సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ షీ వెంట్ ఆఫ్ ఇట్ ఆబ్లివియన్. సడన్గా దీని మీద బాగా అయిపోయింది, డిసప్పేర్ అయిపోయింది. బట్ షీ వాజ్ వెరీ నైస్ గర్ల్. సరిత గారితో టచ్లో ఉన్నారా? ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా మేము అందరం వీ హ్యావ్ 80s ఫోన్ నెంబర్. ఆ ఫోన్లో డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఫోన్ పొద్దున్న లేకుండా ఫస్ట్ చూసేది అదే. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే. ఆ గ్రూప్ అంతా చూసి వాళ్ళందరికీ మెసేజెస్ ఇచ్చాక తర్వాత మిగతా పనులు చేసుకుంటాం. డైలీ ఎవ్రీడే. ఓకే. అర్చన somehow she didn't get into this thing. లేదు అసలు ఎప్పుడు కూడా లేదు. రేవతి ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అర్చన somehow she missed out. ఎందుకలా? I don't know. సో అలాగే శరత్ బాబు మిస్డ్ అవుట్. కొంతమంది. శరత్ బాబు ఇస్ వన్ ఆఫ్ I still feel so sad, and so I still feel he's alive. I can still imagine his laugh
బేస్ నవ్వడం అది వాట్ ఎ లవ్లీ పర్సన్ హీ వాజ్. సో థ్యాంక్ గాడ్ దట్ I had good relationship with all my actors, actresses, directors, everybody. I don't have any bad intentions or controversies. Nothing. సో నిరీక్షణ పాటలు పాడినప్పుడు తరంగిణిలో ఏమైనా పాటలు గుర్తున్నాయా? పాడతారా ప్లీజ్? తరంగిణి ఓ తరంగిణి 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 టైటిల్ సాంగ్ అది మంచిగా. ఆరాధన ఒక నటన, ఆవేదన ఒక నటన తని నాని, అదే మంచి మంచి పాటలు అండి. అదే జేవి రాఘుల్ గారు మ్యూజిక్ దానికి బాగా చేశారు. ఆ తర్వాత ఇది దీంట్లో సాంగ్ అదేంటి బాలు మహేంద్ర గారు తమిళ సినిమాలు మూడు పనిని మంచుధార, దాంట్లో శోభా ప్రతాప్ పోతన్ హీరోయిన్, నేను శోభా లవర్స్. అమ్మని కిడ్నాప్ చేసుకుని ఊటీలో హౌస్ తీసుకెళ్ళిపోయి అమ్మాయికి ఒక కండిషన్, 3 రోజులు మిమ్మల్ని హౌస్లో ఉంచుతాను, ఈ 3 రోజులు కనుక మీరు అతను మర్చిపోయి నన్ను లవ్ చేస్తే నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను మిమ్మల్ని నన్ను లవ్ చేసేలాగా నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తాను, అలా చేయకపోతే మీరు వెళ్ళిపోవచ్చు మీ దగ్గర అని గిటార్ తీసుకుని ఒక పాట పాడతాడు శోభాకి. యేసుదాస్ పాడాడు అది. ఎన్నియ பொன்னிலாவே பொன்னிலவில் என் கனாவே நினைவிலே தொடுசுகம் தருதத்தது தொடருதே தினம் தினம் தருதத்தது என் இனிய பொன்னிலாவே பொன்னிலவில் என் கனாவே பன்னீரை தூவும் மழை ஜில்லென்று காற்றின் அலை சேர்ந்தாடும் இந்நேரமே என் நெஞ்சில் என்னவோ வண்ணங்களாடும் விலை வெண்ணீலவானில் அதில் என்னென்ன வேகம் ஊர்கோலம் போம் அதில் உள்ளாடும் தாகம் புரியாதோ என் எண்ணமே அன்பே என் இனிய பொன்னிலாவே பொன்னிலவில் என் கனாவே நிலவிலே தொடும் சுகம் தருதத்தது தொடருதே தினம் தினம் தருதத்தது என் இனிய பொன்னிலாவே பொன்నిలவில் ఎన్ కనావే. నాకేం అర్థం కాలేదు, కాకుండా లిరిక్ బాగుంది, అలా రిథమ్ బాగుంది. యేసుదాస్ ఫెంటాస్టిక్ ఉండండి. ఈ సాంగ్ కథ ఉంది. నేను మా అన్నయ్య ఇళయరాజా ఆడలేదు, ఇళయరాజా పేరు చేస్తే పడి చేసిపోతాం, అంత గ్రేట్ అండి. బాలు మహేంద్ర గారు ఫస్ట్ టైం మా మూడు పని అడ్వాన్స్ నాకు ఇచ్చి, బాను నువ్వు ఇలా శోభ లవర్ క్యారెక్టర్ చేస్తా అది అన్నాక ఇళయరాజా మ్యూజిక్ పంటారు. ఫస్ట్ టైం మ్యామ్ ఆల్సో డీలింగ్ విత్ ఇళయరాజా. ఒకసారి బి ఆర్డెంట్ ఫ్యాన్స్ వెళ్ళారు, అప్పుడియా ఈవెన్ మై బ్రదర్. ఓకే దీన్ని సీన్ వెళ్ళిపోయాడు. ఒక రోజు మధ్యాహ్నం 2 o'clock ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటా చోళ హోటల్కి వా, ఒక అన్నయ్యని కూర్చున్నావు అంటే మీ అన్నయ్యని కూడా తీసుకురాడు. అది ఉంది సార్ కాదు, మీ ఇద్దరు రండి, మీతో పని ఉంది అన్నాడు. సరే నేను మా అన్నయ్యతో చెప్పాను, నేను ఎందుకు నువ్వు వెళ్ళారు కాదు బాలు వంశీ అంటే ఇద్దరు వెళ్ళాం. వెళ్ళాను లోపలికి వచ్చి ముందు కొంచెం వాట్ విల్ యూ డ్రింక్, టీ కాఫీ అంటే ఐ హ్యావ్ టీ అన్నాడు మన, నేను టీ అన్నాను. అనగానే I'll just go to the bathroom and the restroom and come. Meanwhile, if somebody comes for me, open the door అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల బెల్ కొట్టగానే అదే టీ ఆర్డర్ చేసాక వచ్చే తలుపు తెరిస్తే ఒక పొట్టి మనిషి చేతిలో హార్మోనియం పెట్టుకుని నుంచుని, బాలు సార్ రూమ్. ఇద్దరు స్టన్ అయిపోయాము. ఎదురు ఏంటి మా కళ్ళెదురుండే ఇళయరాజా విత్ హిస్ హార్మోనియం బాక్స్. సార్ రాజా సార్ ఇళయరాజా సార్, ఇలా బాలు సార్ ఇట్లా వాంగ సార్ లోపలికి ఎంటర్ అవుతున్నా అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. బాను సి యువర్ రాజా ఇవరు 2 பேரும் உங்கள் ஃபேன்ஸு, தேர் கிரேட் மாஸ்டர் வேணுஸ் சான்ஸ், அது ரொம்ப సంతోషం. బాలు కట్టెల మీద ఒక అన్నాడు, మా నాన్న కింద పెట్టి హార్మోనియం పెట్టి కింద అక్కడ కూర్చున్నాను. బాలు మంది వరకు కింద కూర్చున్నాను, నేను అటు పక్కన ఇటు పక్కన కూర్చున్నాను కింద. కూర్చోగానే
ఇప్పుడు ప్రతాప్ పోతను శోభాకి ఈ పాట పాడాలి, పాట పాడి ఇంప్రెస్ చేయాలి అది కదా. నేను ఒక ట్యూన్ చేసిన ఎలా ఉంది తన్ తతన్ తతన్ తన్ తన్ తతన్ తతన్ తన్ రతతన్ రతతన్ తతన్ రతతన్ 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 ரன் ததததன் ததார்த்தன் என் இனிய பொன் நிலாவே பொன் நிலவிலின் கனாவே நினைவிலே தொடருகம் நதுரத்தத தொடருதே தினம் தினம் నదురుదత్తద. బాలు మహేంద్ర ఆయన పాట చూసారు, మా ఇద్దరం చూసారు. అవునా, ఓకే రాజా, విల్ కంటిన్యూ దిస్. దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్. సో మీరు అనుకున్నది ఏదైనా ఉంటే అన్ని ఇలా టక్కున అయిపోతున్నాయి కదా. మీరు అటు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ అయిపోయింది. ఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ బాలమహేంద్ర గారి దగ్గరికి వెళ్ళారు. ఇలా ఏది అనుకున్నది అయిపోయింది కదా. పైగా నాకు అన్నిటికంటే అదృష్టం ఏంటంటే ఘంటసాల గారు, సుశీల్ గారు, జానకి గారు, జిక్కి, ఈ నేమ్ దిస్ ఆల్ దిస్ గ్రేటెడ్ అందరూ మా ఇంటికి పొద్దున వచ్చి మా పాత సాంగ్ నేర్చుకున్నారు. ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళ్తున్నా నీ సుఖమే నీ కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనుకోవడమే మనిషి జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నీ కోరుతున్నా. పొద్దున్న ఘనసాల గారు 7ంటికి వచ్చి కూర్చుని 1 గంట దాకా మధ్యాహ్నం మా ఫాదర్ వదలలేదు. ఫస్ట్ పాటకు ముందు ఒక సాకి ఉంటుంది అనమాట, ఆ సాకి సరిగా రావడం లేదు, గంట వాళ్ళది మళ్ళీ మళ్ళీ కొట్టి గిల్లేవారు ఫాదర్. ఘనసాల గారిని దెబ్బకు రావేణు పొద్దున్నే చంపుతున్నావు, 2 ఇల్లు రా బాబు నీకైనా 1 ఇల్లు రా, నాకు 2 ఇల్లు రా, 2 సమాధానం చెప్పాలి, చెప్పరా నీ నాన్నతోటి అని నన్ను. అలాగా నెక్స్ట్ సుశీల్ గారు, నెక్స్ట్ అలాగా అప్పుడు జానకి గారు మా ఇంటి నాలో పుష్పల్లి గారు ఇంటి ఎదురుకుండా ఉండేది రామన్ స్ట్రీట్లో. ఆవిడ అక్కడ ఈవినింగ్ అయితే అక్క మేము అక్కడ షటిల్ ఆడేవాళ్ళం ఆవిడతో. ఆవిడ వచ్చి పాట నేర్చుకుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆ తర్వాత పిఠాపన్ నాగేశ్వరరావు, మాధవ్ పెద్ది, ఎంత ఉంది వాళ్ళందరి దగ్గర నేను గిటార్ వాయిస్ వాళ్ళ ఇంకా చూస్తూ ఉంటాను, ఇది కళా నిజమా అని. సో ఇంతమంది సింగర్స్ మా ఫాదర్ నేర్చుకోవడం, నేను వాళ్ళ చూడడం, స్టన్ అయిపోవడం, అసలు అది నా అదృష్టం కదండి. డిఫరెంట్ ఫీల్డ్స్ లీవ్ దిస్ యాక్టింగ్ అదొకటి తీసేస్తే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇంతమంది మ్యూజిషియన్స్ దగ్గర వాళ్ళకి అకాంపనిమెంట్ చేసి వంచడం అనేది అది నిజంగా నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం అండి. తర్వాత మా ఇంటికి సరోద్ ఖాన్ అని ఒక మ్యాండ్లిన్ ముత్యాల ముగ్గు సినిమాలో సరోద్ వాయిస్తాడు. ఆయన బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు టేప్ రికార్డు తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి, వేణు గారు మీరు ఆయన చేసి అప్పుడు సరోద్ గారిని పిలిపించి మన డైరెక్టర్ హే ఆపేక్ గారు కూర్చుని ఒక 2 hours ప్రోగ్రామ్ ఇచ్చారు. వీళ్ళు రికార్డ్ చేసుకుని చాలా థ్యాంక్స్ వేణు గారు. అప్పుడు నేను ఆర్టిస్ట్ అవుతాను కూడా తెలియదు, అప్పుడు స్కూల్లో చదువుకున్నాను. వాళ్ళు ఇంకా అలా చూస్తూ ఉండిపోయినా మా హైదరాబాద్ మస్కాన్సన్ అవుతాను వెళ్ళిపోయారు అంతే. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత వస్తే మన ఊరు పాండవులు, తర్వాత ఏది ధర్మం ఏది న్యాయం నీది దేవుని మయక్కం తమిళ తెలుగు, అది ఇన్సాఫ్ తరాజు బాపు గారి డైరెక్షన్లో నేను 2 లాంగ్వేజెస్ వచ్చేసాను సత్యజ్యోతి ఫిల్మ్స్కి. సో ఇవన్నీ మరి దేవుడు రాసిన విధి కదా. హూ ఎవర్ డ్రీమ్ దట్ ఐ విల్ బికమ్ ఆర్టిస్ట్. అది నేను ఇన్స్టిట్యూట్లో చదువుతుంటే మా ఫ్రెండ్స్ నీకెంత హ్యాపీగా గిటార్ కొట్టుకోరు, ఆర్లీ బర్మన్లాగా మ్యూజిక్ డైరెక్టర్, నాకు కూడా అదే ఇష్టం. కానీ మా అమ్మ నువ్వు మీ నాన్నలాగా తరాలనక పడిపోతు, నువ్వు తర ముందు రావాలి, రామారావు గారు నేను ఆశీర్వదించాను, నువ్వు వెళ్ళాలి. సో అది బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ అవకాశం. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు రామారావు గారు అనగానే. అప్పుడు రామారావు గారు తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు కదా, పుల్లయ్య మామయ్య చనిపోయారు, పుల్లయ్య గారికి. దీని ఇంకో ఇన్సిడెంట్ కూడా గుర్తుంది, అది చెప్తాను. చనిపోతే మాకు చాలా బాగా క్లోజ్ కదా శాంతకుమార్ ఆంటీ వాళ్ళు. సో ఇంటికి వెళ్ళాం, నేను ఫాదర్ ఏమో కింద కూర్చున్నారు, నేను అమ్మ పైకి వెళ్ళాం. పైకి పుల్లయ్య దేహం అక్కడ ఉంది. ఎలాగనే ఎంట్రన్స్లో బల్ల ఉంది, బల్ల మీద శివాజీ గణేషన్ ఇలా కూర్చొని ఇలా ఉన్నారు. అన్నా నల్లకి అన్నా అక్కయ్య గారు మీరా రండి ఇలా అయిపోయింది. అక్కయ్య గారు ఏం చేస్తాం చూసి వస్తాను. మా అబ్బాయి అనే గారు అబ్బాయి వా ఇప్పుడు ఒక్కరు
అనగానే పెరియ డైరెక్టర్యా ఎలా పోండిద్దాం వర్ణాలు పెద్ద డైరెక్టర్ అందరూ వెళ్ళిపోవాల్సింది ఒక రోజున బాగా బుద్ధిగా ఉండి సరే ఇన్స్టిట్యూట్ చేయాలని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ యాక్టింగ్ ఫెంటాస్టిక్గా இருக்கும் సార్ கடவுள் கொடுத்தது நீ மட்டும் அப்பா అమ్మాவை நல்லா பார்த்துக்க తంగమా பார்க்கணும் అంటే మీ తల్లిదండ్రులు బ్రహ్మాండంగా చూసుకో ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు బ్రహ్మాండంగా ప్రేమతో చూసుకున్నావు దేవుడు నేను చూసుకుంటాడు డోంట్ ఫర్గెట్ దట్ உனக்கு நான் சொல்கிறேன் கேளு கவனமாக கேளு அப்பா அம்மா தான் உனக்கு கடவுள் அவங்களுக்கு நல்லா பார்த்துக்க கடவுள் நான் நல்லா பார்த்துக்கிறேன் என்ன మెల్లగా లేచాడు వెళ్ళిపోయాడు గ్రేట్ వర్డ్స్ సో దీస్ ఆర్ గ్రేట్ వర్డ్స్ ఇది శాంతికుమార్ ఆంటీ మా ఫాదర్ అంటే అంత క్లోజ్ అనమాట రే వేణు ఇప్పుడు కాదలికి నేరమల్ని శ్రీధర్ ఒకటి తీశాడు రా సినిమా మంచి కామెడీ సినిమా చాలా బాగుంది అది తెలుగులో ఏబి డైరెక్ట్ చేస్తున్నాడు ఎవరు పుల్లయ్య గారిని ఆవిడ డైరెక్ట్ చేస్తున్నాడు దానికి సంగతి నువ్వే కొట్టాలి అలాగైతే ఆవిడగా ఆవిడ మాటగా తిరుగుండదు కదా రే నాగి అన్నాడు నాగేశ్వరరావు గారిని నాగా వెళ్ళారా కూర్చో ఈ డైలాగ్ చూడు చదువు చెప్పు అతే అందరూ ఏంటి నువ్వేంటి వెళ్తా నువ్వు ఉండవయ్యా నేను చెప్తున్నా కాబట్టి నువ్వెందుకు నీ దుబ్బుడు అంటే అందరూ చేసిన పిక్చర్ని అని బూత్ చెప్పి వెళ్ళిపోయారు సో మా ఫాదరు పుల్లయ్య గారి దగ్గర కూర్చుని పుల్లమ్మయ్య మరి పాటలు కంపోజింగ్ ఏంట్రా తమిళ్లో ఎంఎస్ విశ్వనాథ్ ఎలా చేస్తాడో 6 పాటలు తెలుగులో దించి నాకు చాలు ఇంకేం అక్కర్లేదు